ఇన్ కేస్ మీకే తెలియకుండా క్యాన్సర్ మీ బాడీలో ఉంటే అది మీ నిద్రలోనే తగ్గిపోయే ఛాన్స్ ఉంది తెలుసా? ఎలా అంటే ఇప్పుడు మనం పడుకుంటాం కదా అని చెప్పి మన బాడీలో పార్ట్స్ అన్ని ఏం పడుకుపోవు. మనం పడుకోగానే మన బాడీ అంతా క్లీన్ చేస్తుంది. అంటే లోపల లివర్, లంగ్స్, హార్ట్ ప్రతి అవయవాన్ని ఫినాయిల్ వేసి క్లీన్ చేసిద్ది. ఇది క్లీన్ చేశాక ఇన్ కేసు క్యాన్సర్ సెల్స్ లాంటివి ఏమైనా కనిపిస్తే దాన్ని కూడా క్లీన్ చేయడానికి వెళ్ళిపోద్ది. అయితే ఇలా ఎప్పుడు అవుతుంది? మనం పడుకోగానే అయిపోదు. నిద్ర అనేది 3 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లో అలా నిద్రలోకి వెళ్తూ ఉంటాం, కొంచెం బిర్యానీ వాసన వచ్చినా లెగిసిపోతాం. సెకండ్ స్టేజ్ లో కొంచెం డీప్ స్లీప్ లోకి వెళ్తూ ఉంటాం, బిర్యానీ స్మెల్ వచ్చి రానట్టుగా ఉంటుంది. థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్, డీప్ స్లీప్ లో ఉంటాం, బిర్యానీ ముక్కులో పెట్టినా లేక. డీప్ స్లీప్ లో ఉన్నప్పుడే మన బాడీ పనికిమాలినోడు ఎప్పుడైనా పడుకొని చచ్చాడు అని చెప్పి చాటా చిప్ప పట్టుకుని క్లీనింగ్ కి వెళ్తుంది. నేను చెప్పిన ప్రతి స్టేజ్ ఆల్మోస్ట్ 90 మినిట్స్ అవుతూ వెళ్తుంది ఒక్కో స్టేజ్. ఇందులో దరిద్రం ఏంటంటే మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళే టైంకి డంగని ఎవడో మెసేజ్ పెడతాడు, మనకేదో ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ పెట్టేశాడు అన్నట్టు రంగం లెగిసిపోతాం. ఇప్పుడు మనం మళ్ళీ పడుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతాం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. పాప మన బాడీ పనికిమాలినోడు మళ్ళీ లెగిసి సచ్చాడు, నేను సచ్చేదాకా ఎట్నే చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఒకవేళ ఎక్కువసేపు పడుకున్నా కొంచెం డొల్లలు ఉన్నాయనుకోండి, మనం బాడీకి ఆ క్లీన్ చేసేంత టైం బేసిక్ ఇవ్వం. కరెక్ట్ గా పడుకునే ముందు 10, 11, 12 అప్పుడు తింటాం. తిన్నది ఇప్పుడు అరిగించాలిగా. ఇంకా మన బాడీ ఏమో ఇప్పుడు తిని సచ్చేది తర్వాత ఇప్పుడు దీన్ని ఆగొట్టాలని చెప్పి క్లీనింగ్ అంతా ఆపేసి అరిగించడం స్టార్ట్ చేసిద్ది. అరిగేలోపు తెల్లారిపోయింది, మన బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. సో చెప్పేది ఏం లేదు, తొందరగా తిని పడుకోండి. ఇప్పుడు మేల్కొని పీకేది ఏం లేదు.